హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఏకలవ్య మోడల్ స్కూల్స్ మీకు తెలిసే ఉంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అయితే అయిందనమాట. దేశవ్యాప్తంగా ఈ ఖాళీల భర్తీ అనేది ఉంటుంది. సో చూసినట్లయితే మనకు టోటల్గా 3479 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. మరి మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే తెలంగాణ నందు 262 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నందు 117 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి వీటికి దరఖాస్తు చేసుకునేందుకు మనకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి మనకు అవకాశం అయితే లభిస్తుంది. అంటే ఇంకా 2 డేస్లో ఇది ప్రారంభం అయితే అవ్వబోతుంది. అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయంటే జూన్ మొదటి వారంలో అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఎంత తక్కువ సమయం అయితే ఉందో. మనకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు ఇలాగే టైం బాండ్ అయితే ఉంటుందన్నమాట. మరి ఎక్కువగా మనకు ప్రిపరేషన్కి అయితే సమయం అయితే ఇవ్వరు. సో పోటీ మాత్రం అధికంగా అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని రాబోయే నోటిఫికేషన్స్ కూడా మీరు గట్టిగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. అయితే ఈ నోటిఫికేషన్ని తప్పకుండా క్రాక్ అనేది చేసేందుకు మీ సామర్థ్యాన్ని అయితే పూర్తిగా వినియోగించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి. నోటిఫికేషన్స్ అనేవి చాలా లేట్గా వస్తుంటాయి. సో అందువల్ల ఏంటంటే మనం కంపల్సరీగా వీటికి చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 117 పోస్టుల నందు ప్రిన్సిపల్ 14 ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ 6 ఉన్నాయి. ఓకేనా, పీజీటీ అయితే లేవు. టీజీటీకి సంబంధించి 97 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, సో తర్వాత మనకు తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ప్రిన్సిపల్ 11, వైస్ ప్రిన్సిపల్ 6, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 77, టీజీటీ టీచర్స్ మనకు 168 ఉన్నాయి. ఇలా టోటల్గా 262. ఓకే, ఇలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఈ విభాగాల వారిగా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. మొత్తంగా 3479 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో చూసుకోండి. మీరు దరఖాస్తు అనేది చేసేందుకు 1/4/2021 నుంచి 30/4/2021 వరకు కూడా అవకాశం అయితే ఉంది. 4 రోజుల సమయం అయితే ఇచ్చారు. ఓకే, సో ఎగ్జామ్స్ మాత్రం ఫస్ట్ వీక్ అంటున్నారు, జూన్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉందంట. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని తర్వాత చూడండి, మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకునేవారు కంపల్సరీగా 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ అని కంప్లీట్ చేసి ఉండాలి. బీఎడ్ లేదా తత్సమాన విద్యార్హత కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మీడియంలో బోధన నైపుణ్యము, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అయితే పేర్కొంది. పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతో పాటుగా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా బీఈడీ సంబంధిత సబ్జెక్టులో సీటెట్ లేదా టెట్లో అర్హత సాధించి ఉండాలి అని చెప్పి తెలపడం జరిగింది. ఇది ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, ఇంటర్వ్యూ కూడా ఉంటుందని 2021 ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు ప్రారంభం అవుతాయని చెప్పి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఆ విషయం గుర్తుంచుకోండి. ఓకేనా, ఆల్రెడీ చివరి తేదీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. ఓకే, రాష్ట్రాల వారికి సంబంధించి కూడా మీరు సమాచారం అయితే చూడవచ్చు అనమాట. సో మన తెలంగాణ పేపర్లో చాలా క్లియర్గా ఇది ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా సమాచారం అయితే ఉంది. తప్పకుండా వీటికి మీకు కనుక అర్హత ఉంటే దరఖాస్తు అనేది చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. బాగా ప్రిపరేషన్ అయితే సాధించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీ మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.